భయపెడుతున్న బర్డ్ ఫ్లూ 1500 పైగా కాకుల మృతి. బర్డ్ ఫ్లూ మళ్ళీ వణికిస్తుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఎక్కడికక్కడే కాకులు చనిపోతున్నాయి. ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల ఏకంగా 1500 పైగా కాకులు చనిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో కాకులు చనిపోయాయంటే దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఎక్కువ సంఖ్యలో ఇవి చనిపోవడంతో దీనిపైన అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో కొన్ని చనిపోయిన కాకుల్ని మధ్యప్రదేశ్లోని భోపాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ల్యాబ్కు పంపారు. ఈ కాకుల్ని పరీక్షించగా వాటిలో అత్యంత ప్రమాదకరమైన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలుసుకున్న చెన్నై అధికారులు షాక్ గురయ్యారు. దీంతో నగరంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై ఆందోళన మొదలైంది. వాస్తవానికి ఈ ఫ్లూ జనవరిలోనే వచ్చింది. దీని ప్రభావం అప్పటి నుంచి ఇప్పటిదాకా చెన్నైలో అనేక ప్రాంతాల్లో దాదాపు 1500 పైగా కాకులు చనిపోయి ఉంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు చెన్నై మెట్రోపాలిటన్ కార్పొరేషన్ పశుపాలన శాఖ బృందాలు రంగంలోకి దిగాయి. కాకులు చనిపోయిన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్, బలమైన డిస్ఇన్ఫెక్షన్ చల్లుతున్నారు. అంతేకాదు చనిపోయిన పక్షులను 8 నుంచి 10 అడుగుల లోతులో సున్నం వేసి పూడ్చి చేస్తున్నారు. అలాగే నగరంలోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పౌల్ట్రీ ఫారాలపై నిఘా ఉంచారు. మరోవైపు డీఎంకే ప్రభుత్వం కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇంటి దగ్గర చనిపోయిన పక్షులు కనిపిస్తే చేతులతో తాకవద్దని, పిల్లలను దూరంగా ఉంచాలని తెలిపింది. పక్షులు చనిపోయినట్లు ఎక్కడైనా కనిపిస్తే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. పక్షులు ఉండే పార్కులు, బహిరంగ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం సూచించింది. చికెన్, గుడ్డు తినేవాళ్ళు పూర్తిగా ఉడికించి తినాలని, మాంసం శుభ్రం చేసినప్పుడు చేతులకు గ్లౌస్ వాడాలని ప్రభుత్వం పలు సూచనలు చేసింది.